ఒక ఇంట్లో పుట్టిన బిడ్డ అదే ఇంట్లో పెరిగిన కొడుకు. కానీ చివరికి ఆ ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. బయట వాళ్ళు కాదు, శత్రువులు కాదు, కన్న తండ్రి, రక్తం పంచుకున్న ఇద్దరు అక్కల చేతిలోనే అతని జీవితం ముగిసింది. ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉంటాయి, మాట మాట పెరుగుతుంది. కానీ ఆ గొడవ ఒక మనిషి ప్రాణాన్ని తీసేంత వరకు ఎలా వెళ్ళింది? మద్యం, కోపం, భయం, విసుగు, చివరకు హత్య. ఇది ఒక్కసారిగా జరిగిన నేరం కాదు, రోజు రోజుకు పేరుకుపోయిన ఆవేదన, చివరకు రక్తపాతం వరకు ఎలా వెళ్ళింది? లెట్ us వాచ్. ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెం గ్రామంలో దారుణం జరిగింది. ఈ నెల 17న అర్ధరాత్రి జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కుదిపేసింది. మడే చలపతి అనే యువకుడు తన ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మొదట్లో ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హత్య అనిపించింది. కానీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించిన కొద్దిసేపటికి అసలు నిజం బయటపడింది. హత్య చేసింది పరాయి వాళ్లు కాదు, చలపతిని కన్న తండ్రి, అతని ఇద్దరు అక్కలే. ఓ తండ్రి తన కొడుకును చంపాలని నిర్ణయం తీసుకోవడం సాధారణ విషయం కాదు. అలాంటి ఆలోచన ఒక్క రోజులో రాదు. పోలీసులు నీతులను విచారించగా బయటపడిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. చలపతి ఎలాంటి పని చేయకుండా రోజంతా మద్యం సేవించేవాడని, ప్రతిరోజు మద్యం తాగి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని, డబ్బులివ్వాలని వేధించేవాడని, ఇవ్వకపోతే తండ్రి, అక్కలపై దాడి చేసేవాడని నిందితులు చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ భయం కోపంగా మారింది, కోపం ద్వేషంగా మారింది. ఆ ద్వేషమే చివరకు ఓ పక్కా ప్రణాళికకు దారితీసింది. చలపతి వల్ల ఇక బ్రతకడం కష్టమని భావించిన కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికొచ్చారు. అతడు నిద్రలో ఉన్నప్పుడే హత్య చేస్తే ఎలాంటి ప్రతిఘటన ఉండదని భావించి హత్య చేశారు కుటుంబ సభ్యులు. చలపతి ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా తండ్రి, ఇద్దరు అక్కలు కలిసి గొడ్డలితో అతనిపై దాడి చేశారు. నిద్రలో ఉండడంతో చలపతికి తప్పించుకునే అవకాశం కూడా దక్కలేదు. వరుసగా గొడ్డలితో నరికి అక్కడికక్కడే హత్య చేశారు. కొద్దిసేపటిలోనే అతడు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయాడు. ఇది పోలీసుల విచారణలో కుటుంబ సభ్యులు చలపతిని చంపినట్టు ఒప్పుకున్నారు. మరోవైపు ఈ కేసు ఒక కీలక ప్రశ్నను మన ముందుంచుతోంది. ఓ వ్యక్తి మద్య వ్యసనం అతని జీవితాన్నే కాదు, మొత్తం కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తుందో ఈ ఘటన చెబుతోంది. ఇంట్లో ప్రతిరోజు జరిగే గొడవలు, భయాలు, అవమానాలు, వాటికి సరైన పరిష్కారం వెతకకపోతే అవి ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. చట్టం ఎవరికీ తమ చేతుల్లోకి తీసుకునే హక్కివ్వదు. ఓ వ్యక్తి ఎంత తప్పు చేసినా అతడిని శిక్షించే అధికారం చట్టానిదే. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు చట్టంపై నమ్మకం కోల్పోయారా, లేక భయంతో చివరకు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో చలపతిపై ఎలాంటి ఫిర్యాదులు నమోదయ్యాయి, కుటుంబ సభ్యులు ఎప్పుడైనా పోలీసులను ఆశ్రయించారా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. మానసిక ఒత్తిడి, కుటుంబ హింస, మద్యం వ్యసనం ఇవన్నీ కలిపి ఒక ఇంటిని ఎలా శ్మశానంగా మార్చాయో దుబ్బగూడెం ఘటనకు మించిన ఉదాహరణ అవసరం లేదు. ఒక తండ్రి చేతిలో కొడుకు చనిపోవడం, ఇద్దరు అక్కలు ఆ నేరంలో భాగస్వాములు కావడం సమాజాన్ని ఆలోచింపచేసే విషాదం. ఒక కొడుకు ప్రాణం పోయింది, ఒక తండ్రి జీవితాంతం ఖైదీ అయ్యాడు, ఇద్దరు అక్కలు కూడా జైలు పాలయ్యారు. కోపంలో తీసుకున్న ఒక నిర్ణయం ఒక కుటుంబాన్ని పూర్తిగా చీల్చేసింది. మిగిలింది కన్నీళ్లు, పశ్చాత్తాపం, జీవితాంతం జరగని ముద్ర మాత్రమే.